హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా 2024 అక్టోబర్ 8 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఈవీఎస్ బిట్స్ని అనాలిసిస్ చేద్దాం. మన యొక్క ఫస్ట్ బిట్, క్రింది వానిలో ఏ అక్షరాల కుడి ఎడమలు తారుమారు జరగదు? సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పాక మీరు చెక్ చేసుకోండి. అలాగే వీడియో యొక్క క్వాలిటీ అనేది తగ్గినట్టయితే కొంచెం క్వాలిటీ పెట్టి చూడండి. మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో క్రింది వానిలో ఏ అక్షరాల కుడి ఎడమలు తారుమారు జరగదు? ఆన్సర్ ఆప్షన్ 2 HOT. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దండయస్కాంతపు ధ్రువాలు ఇక్కడ ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 దండయస్కాంతపు రెండు చివరల. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు. ఆన్సర్ ఆప్షన్ 3 రంగు ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత. ఆన్సర్ ఆప్షన్ 4 7 కంటే ఎక్కువ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో హరీష్ అండ్ సురేష్ అనే ఇద్దరు విద్యార్థులు 2 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి చదివి మనం సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. సో హరీష్, ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు. అండ్ సురేష్, ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 హరీష్ అండ్ సురేష్ ఇద్దరు చెప్పినది నిజం. ఎందుకంటే ధ్రువ నక్షత్రం అనేది మనకు ఎప్పుడు కూడా కదులుతున్నట్టు కనిపించదు, ఎందుకంటే భూమి యొక్క అక్షం దిశలో ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు. ఆన్సర్ ఆప్షన్ 1 పొదలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి. ఆన్సర్ ఆప్షన్ 3 C మరియు D. సో ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ రెండింటినీ కూడా జీవ నత్రజని స్థాపకాలు అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకనగా ఇందులో. ఆన్సర్ ఆప్షన్ 1 సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. సో శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ అనమాట, ఎందుకంటే దీంట్లో సంక్లిష్టమైనటువంటి ఆహార అణువులు విడగొట్టబడతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 నీరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మన ఇంటిని పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 తడి చెత్తను పొడి చెత్తను ఒకే చెత్తబుట్టలో వేయటం. సో మన ఇంటిని పర్యావరణ హితంగా చేయాలి అంటే మనం కొన్ని అంశాలు పాటించాలి. దాంట్లో ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. 1, గది నుండి బయటకు వెళ్తున్నప్పుడు లైట్లను అలాగే ఫ్యాన్లను ఆపివేయాలి. అలాగే వంటింటి తోటను పెంచటం, వంటింటి వ్యర్థాలను ఎరువులుగా వాడటం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
సఫాయి కర్మచారి అంటే పాకీ పనివారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 4 బెజవాడ విల్సన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు పొలంలో వీటిని పెడతారు. ఆన్సర్ ఆప్షన్ 2 దిష్టి బొమ్మలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని భారతీయ రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 3 సిక్కిం. సో మన సిక్కిం రాష్ట్రం గురించి కానీ చూసినట్లయితే సిక్కింకి తూర్పు వైపున భూటాన్ అనే దేశం ఉంటుంది, అలాగే పడమర వైపున నేపాల్ అనే దేశం, ఉత్తరాన చైనా అనే దేశం ఉంటుంది, అలాగే దక్షిణాన వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, భారతదేశానికి చెందిన వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది. సో 3 వైపులా కూడా వివిధ దేశాలు కలిగి ఉంటుంది. సో బంగ్లాదేశ్తో ఎటువంటి సరిహద్దును సిక్కిం అనేది పంచుకోదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సయ్యద్ వంశస్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 ఖిజర్ ఖాన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చాలా పెద్దదిగా ఉంది. సో మనం దీన్ని తెలుగులో చూద్దాం. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ABD. సో మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు. 1 మగధ రాజ్యానికి మొదటి రాజుగా బింబిసారుడు ఉన్నారు. అలాగే మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. అలాగే అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. సో సి అనేది ఎందుకు తప్పయిందంటే మగధ రాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి అని చెప్పారు. సో తప్పు. ఎందుకనగా మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలని ఉండేవన్నమాట. సో అందువల్ల తప్పు వాక్యం అనేది సి అనేది తీసేసి మిగతా 3 కూడా సరైన వాక్యాలుగా గుర్తించాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 1 మున్సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది. ఆన్సర్ ఆప్షన్ 3 సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 పెన్నా నది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ ఈ దేశానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 స్వీడన్. మనం ఆల్రెడీ ఈ బిట్ కోసం ఒకసారి డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40 అనేది రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఫెర్నాండో న్యూనిస్, హరిహర 2. సో ఫెర్నాండో న్యూనిస్ అనే విదేశీ యాత్రికులు హరిహర 2 కాలంలో వచ్చారని ఇచ్చారు. ఇక్కడ తప్పు. ఎందుకంటే ఫెర్నాండో న్యూనిస్ గారు
అచ్యుత దేవరాయల కాలంలో వచ్చారు. అలాగే ఇక్కడ సరైనవి కూడా మనం చూసుకుందాం, ఎందుకంటే తర్వాత చాలా బిట్స్లో అడగొచ్చు. సో ఇబన్ బటూటా అనేటువంటి విదేశీ యాత్రికుడు హరిహర 1 కాలంలో వచ్చారు. అలాగే అబ్దుల్ రజాక్ దేవరాయ 2 కాలంలో వచ్చారు. అండ్ డొమింగో ఫేజ్ శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో రావటం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో ఇంకొక వ్యక్తి కూడా వచ్చారు. ఆయన ఎవరంటే డువార్టే బార్బోసా. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో విదేశీ యాత్రికులు 2 వచ్చారు. ఒకటి డొమింగో ఫేజ్ అండ్ డువార్టే బార్బోసా. అలాగే ఇక్కడ ఫెర్నాండో న్యూనిస్ అనే వ్యక్తి ఎవరి కాలంలో వచ్చారు అంటే అచ్యుత దేవరాయలు. అలాగే అబ్దుల్ రజాక్ ఈయన దేవరాయ 2 కాలంలో రావటం జరిగింది. అలాగే దేవరాయ 2 కాలంలో వచ్చిన ఇంకొక వ్యక్తి ఎవరు అంటే నికోలా కాంటి. అలాగే హరిహర 1 కాలంలో ఇబన్ బటూటా గారు వచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా కేవలం తెలుగులో చూద్దాం. మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, D. సో మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను చూద్దాం. సో మహాజనపదాలకు సంబంధించి యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారిని దాసులు అని పిలిచేవారు. అలాగే వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు. అలాగే పండిన పంటలో రాజుకి ఇచ్చే ఒక భాగమే బాగా అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పొరుగు మార్కెట్లు.